పటేల్ మాటి మాటికి అడిగిండు ఏం చేయాలని. ఏం చేయాలనో తోచనప్పుడు ఏమీ చేయకుండా ఉండట ఉత్తమం అని ఒక గురువు గారు చెప్పాడు. అట్లా కాకుండా మనకు బాధ్యత ఉంది, మనకు తప్పకుండా బాధ్యత ఉంది. ప్రభుత్వం మీద వాళ్ళ పని వాళ్ళకు వదిలిపెడదాం. ఓకే, రాజకీయ నాయకులు వాడు వెనక తిరిగే 50 మంది మన దీంట్లో రారు. పోతే వాళ్ళ వ్యసనం వేరు. ఉపాధ్యాయుడు కొంతమంది వాళ్ళు కూడా ఇందులో ఇన్వాల్వ్ ఉన్నారు, వాళ్ళకి కొంచెం చెప్పాలి. పోతే ఈ సరఫరా చేసేవాడు, ఉత్పత్తి చేసేవాడు, ఆ ఛానల్ ఉంది కదా, దాన్ని ఆ ఛానల్ ని పోలీసు అరికట్టాలి. కానీ పోలీసు లంచగొండితనం ఉంటుంది కాబట్టి వాళ్ళు కూడా ఆఫీసర్ వచ్చి వాళ్ళతో చేయాలి. పోలీసుల చేతిలో పని ఉంది. చిన్న చిన్న షాపుల్లో ఇది లేకుండా చేయటం వాళ్ళ బాధ్యత. రెండోది పోతే మనం ఒక మొబైల్ క్లినిక్ పెట్టాలి. తర్వాత పాఠశాలలో పాఠ్యాంశాలలో దీని వల్ల జరిగే నష్టం గురించి మాట్లాడాలి, పిల్లలకి తెలవాలి. ఇది కరెక్ట్ పంత. తర్వాత ఒక నేషనల్ డ్రగ్ కంట్రోల్ యూనిట్ అనేది ఒకటి పెట్టాలి. నా చిన్నప్పుడు ఒకటి ఉండేది, దాని పేరు NMEP. గుర్తుందో లేదో, నేషనల్ మలేరియా ఎరాడికేషన్ ప్రోగ్రామ్. అయితే ఊరూరా ఒక మలేరియా వాడు ఉండేవాడు, రోజు వచ్చి టాబ్లెట్స్ ఇచ్చేవాడు. వాడు అసలు ఇవ్వకపోయేది. ఇవ్వక దానికి ఆ ప్రోగ్రామ్ పేరు ఎట్లా మారిందంటే నేషనల్ మలేరియా ఎక్స్టెన్షన్ ప్రోగ్రామ్. అట్లా కాకుండా ప్రతి ఇంటింటికి పోయేటువంటి వాడు కావాలి. పోయి ఆ ఇంట్లో కూర్చొని వాళ్ళకి చెప్పాలి, తల్లిదండ్రులు ఇది ఉందమ్మా, ఈ మధ్య పిల్లలకి ఇది అలవాటైంది, ఇది చాలా ప్రమాదకరమైంది. మీ అబ్బాయి గాని మీ అమ్మాయి గాని వాళ్ళ ప్రవర్తనలో తేడా వచ్చినప్పుడు తప్పకుండా చూడండి. మీ వారు ఏమి తీసుకోరు దీని విషయంలో, కానీ మీరు మాత్రం తీసుకోండి. మీరు తీసుకొని శ్రద్ధ తీసుకొని కనిపెట్టండి. ఇది చాలా ముఖ్యమైనది. ఇది ఇంటింటా ప్రోగ్రాం. తర్వాత మనకు ఇక్కడ కొన్ని నాటకాలు, కొన్ని కథానికలు, కొన్ని గ్రామాలలో బుర్ర కథ, ఇవి దీని గురించి ప్రచారం చేసుకుంటూ తిరగాలి. మీకు తెలుసో లేదో, నక్సలైట్ ఉద్యమాన్ని అరికట్టడం కోసం దొరగారని ఒక DSP ఉండేవారు. DSP గారు SP అనుకుంటారు ఇక్కడ మన హైదరాబాద్. ఆయన దొర నాకు తెలిసినటువంటి ఒక కవితోటి భారతి అని ఒక నాటకం రాయించాడు. ఆ భారతిని చాలా చోట్ల ప్రదర్శించారు. ఆ ప్రదర్శన తోటి అక్కడ ప్రజలు నక్సలైట్లకే ఎదురు తిరిగారు. అట్లాంటిది ఏదైనా పని మనం ఇక్కడ చేయాల్సిన అవసరం ఉంది. అంటే కళాత్మకంగా, సామాజికంగా ఈ విధంగా మనం పోవాలి. మన దేశంలో రెవల్యూషన్ రాదు, ఎవల్యూషన్ కాబట్టి మనం ఇట్లాంటివి చిన్నగా పోయి మామూలుగా ఎట్లా అప్రోచ్ కావాలనేది చేయాలి. డ్రామా రచన. ఇది కాకుండా మీకు సోషల్ మీడియా ఉంది, కావలసినంత సోషల్ మీడియా ఉంది. అందులో ఎన్నో చిన్న చిన్న నాటకాలు వేసి ఆ నాటకాల్లో చూపించాలి. మీకు తెలుసా, గురజాడ అప్పారావు గారు కన్యాశుల్కం అంటే ఈ కన్యలు కొనటం డబ్బిచ్చి, దాన్ని ఎట్లా ఆఫ్ చేశాడు? నాటకం వల్లనే. ఆ నాటకం ఇప్పుడు 180 ఏళ్ళు అయింది. ఇప్పటికి కూడా ఇవాళ చదివి చూస్తే మీరు నిన్న చూసినట్టుగానే ఉంటుంది. దాని ఎఫెక్ట్ వల్ల అట్లా జరిగింది. రక్త కన్నీరు డ్రామా చూసారా ఎప్పుడన్నా? చూసి ఎంతో మంది ప్రభావితులై మానేశారు. ఆ జబ్బు, అతని జబ్బు వస్తుంది, కుష్టి వ్యాధి లాంటిది తప్పుడు పని చేస్తే. కాబట్టి ఇవి మనం ముఖ్యంగా చేయాలి. రెండోది ఒకటి ఏంటంటే, ఇక్కడ మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అని ఉంది. వాళ్ళు ఒక శాఖ ఇక్కడ ఏర్పరచాలి, మంత్రిత్వ శాఖ. వాళ్ళ స్టాఫ్ తోటి కొంత పని చేయించాలి. ప్రభుత్వం ఉన్నది మనం చేయడానికి కాదు కదా, ప్రభుత్వం ఉన్నది ఈ పనులు చేయడానికే కదా, ప్రభుత్వం తోటి చేయించాలి. తర్వాత మన యొక్క ధ్యేయం ఏంటంటే,
డ్రగ్లెస్ సొసైటీ ఉమ్. అంటే ఏ మాత్రము మందు తినేవాడు లేని సమాజాన్ని సృష్టించాలి. ఉమ్. సిగరెట్లు తాగని సమాజాన్ని సృష్టించాలి. ఉమ్. మందు తాగని సృష్టించాలి. ఓకే. తర్వాత వేరే ఏ రకమైనటువంటి బిచ్చగాడు లేకుండా చేయాలి, అనాథలు లేకుండా చేయాలి. ఆ. అప్పుడే మనం ముందు చెప్పుకున్న పుణ్యభూమి, కర్మభూమి, ధర్మభూమి, వేదభూమి ఇవన్నీ కరెక్ట్ అవుతాయి. ఇవన్నీ లేకుండా ఈ సమస్యలన్నీ పెట్టుకొని దాని గురించి మాట్లాడుకోవటంలో పంతులు సిగ్గుచేటు ఉంటుంది. వీటన్నిటికీ కొంత మీరు అన్నారు కదా, మొట్టమొదటి మనం ఏం తీసుకుందామంటే పాఠశాలలకు వెళ్దాం, కళాశాలలకు వెళ్దాం, దీని మీద అవేర్నెస్ క్యాంపెయిన్స్, తర్వాత కుటుంబం దగ్గరికి పోదాం. అంటే మనం ప్రతి ఇంటికి పోయి తల్లిదండ్రులకు చెప్తే కొంచెం మార్పు వస్తుంది. అంతకుముందు మనం ఈ కళాశాలలు, పాఠశాలలు వెళితే అక్కడ మనం కనుక ఇది హితబోధ చేస్తే తప్పకుండా మార్పు వస్తుందని ప్రగాఢ విశ్వాసం ఉంది. తప్పకుండా చేయాలి ఇది. ఆ పని చేయటమే మన లక్ష్యం. పంతులు దీని గురించి అవగాహన ఏర్పరచడం. ఇవి ఎంతటి ఒక్కటే మాట మీరు చెప్పవలసింది, మీరు తినేది దాని పేరు ఏదన్నా గానీ, కానీ పాయిజన్, విషం, పాయిజన్. అవే వదిలిపోవాలి. నీ కుటుంబం సర్వనాశనం అవుతుంది దాని వల్ల, అనాథలు అవుతారు. కాబట్టి నువ్వు మానేయాలి. మనం ఈ వీడియో తీస్తున్నాం, మనం అనుకుంటే మంచి డాన్స్ వీడియో తీయొచ్చు, కానీ మనం ఏదో తీస్తున్నాం, మనం బాధ్యత గల వ్యక్తులం కాబట్టి తీస్తున్నాం. మనలాగా ఎంతమంది ఉన్నారు హైదరాబాద్ లో? తక్కువ లేరు. అది కాబట్టి మనం బాధ్యత గల వ్యక్తులం కాబట్టి ఎప్పుడు ప్రభుత్వం మీద ఆధారపడద్దు. ప్రభుత్వమే అన్ని చేయాలి అనేది మనమేం చేయాలి, మనతో ఎంత అవుతే అంత మనము. ప్రభుత్వం ఎప్పుడు రెండు ఇస్తుంది మనకి, రాజ్యాంగం ఒకటి హక్కులు, రెండు బాధ్యతలు. మన బాధ్యత ఏంటంటే మనం కూడా ఈ సమాజానికి కొంతవరకు ఇది గురించి అవగాహన ఏర్పాటు చేసి దీన్ని అవగాహన సదస్సులు పెడదాం పంతులు. అది అవగాహన సదస్సు పెట్టచ్చు, లెటర్స్ రాయొచ్చు, ఈమెయిల్ మన దీంట్లో గ్రూపులలో, తర్వాత దానికి సంబంధించి వచ్చిన నాటిక తీయొచ్చు, మంచి కళాకారులతోటి ఆ నాటిక ప్రదర్శనలు ఇవ్వచ్చు. తర్వాత ఇప్పుడు మనం చేసే ప్రయత్నము యూట్యూబ్ తప్పకుండా అది ప్రతి యువతకు ఇది అందుతుంది, అందాలి. అది లేకపోతే యువత నాశనం అవుతుంది. యువత నాశనం అయిన దేశం నాశనం అవుతుంది. అది రేపటి రోజున నేను ఉండను, మనం ఉండము. ఈ దేశాన్ని ఎవరు పరిపాలించాలి? యువత. వాళ్లే డాక్టర్లు, వాళ్లే ఇంజనీర్లు, వాళ్లే ప్రైమ్ మినిస్టర్. మరి వాళ్ళు ఈసురోమని ఉంటే, అప్పారావు గారు ఏమన్నారు, ఈసురోమని మనుషులుంటే దేశమే గతి బాగుపడున్నాయి. ఒకడికి కండం ఉండదు, మనిషిలో చూపు స్ఫూర్తి ఉండదు, వాడి కళ్ళ చుట్టూ నల్లగా అయిపోయి జుట్టు ఊడిపోయి 10-20 ఏళ్లకే ఆ విధం ఎందుకు పనికి రాకుండా స్కెలిటన్. అది గుర్తు తెచ్చుకోవాలి. వాడు ఎంత భవిష్యత్తు అంతా నాశనం అవుతుంది. ఎంత చక్కని భవిష్యత్తు, ఎంత చక్కని దేశంలో ఉన్నామనే భావం కలగాలి. కాబట్టి దానికోసం మనం ఈ చిన్న నలుగురం, మనం ఎంతో మంది అక్కర్లేదు, మనం ఉన్న ఈ నలుగురం ఒక్కొక్కరు 4 లక్షల మందికి సమానం. మనం ఈ విషయాన్ని బాగా ప్రాపగేట్ చేసి, బాగా దీని గురించి ప్రచారం చేసి, కనపడ్డ ప్రతి వాడితో ఈ విషయం మాట్లాడి, బలవంతాలు మాట్లాడాలి. మీ బావమరితో మాట్లాడాలి, భార్యతో మాట్లాడాలి, మీ చెల్లెలతో మాట్లాడాలి, మీ పక్కవాడితో మాట్లాడాలి. ముఖ్యంగా అందరితోటి మాట్లాడి ఈ విషయాన్ని తెలియజేయటం చాలా ముఖ్యం. ఒక ఇన్స్టిట్యూట్ ఉంది, దాని పేరు గుర్తుంచుకోండి, నిమ్హాన్స్ అంటారు. నిమ్హాన్స్ అంటే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ అండ్ న్యూరో సర్జరీ. అంటే ఈ న్యూరో సైన్స్ ఇది ఉంది ఇక్కడ. ఎవరికైతే ఇది ఎఫెక్ట్ అవుతుందో వాళ్ళని అక్కడే పంపించాలి. అక్కడికి పంపించాలి, మన బాధ్యత. వాళ్ళు ఫ్రీగా చేస్తారు. ఎందుకంటే వాడికి మెంటల్ పాడైపోయింది, మైండ్ పాడైపోయింది. ఎర్రగడ్డలు ఉందా పంతులు? ఎర్రగడ్డలో ఉంది, హైదరాబాద్ ఎర్రగడ్డలో ఉంది. అక్కడే పంపించాలి. పంపిస్తే వాళ్ళకి ఫ్రీగా ట్రీట్మెంట్ చేస్తారు.
ముందు ఎప్పుడైనా ఒకటి ఆలోచించండి, ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్. క్యూర్ వాడిని తీసుకెళ్లి అక్కడ ఉంచితే వాడు నానా చికాకు చేస్తారు. ఆశ అని ఉంది ఒకటి, అవును. వాళ్ళు చేస్తుంటారు. ఎంతవరకు నయం అవుతుంది, ఎవరు చేస్తారు సార్ అది మళ్ళీ వాడు వచ్చి మళ్ళీ అదే పని చేస్తాడు. కానీ ముందే అది ఆపుకుంటే, ఆపుకోగలిగితే, ఆపుకోవటం సాధ్యం. సంకల్పం ఉండాలి. సంకల్ప బలం ఉండి నేను ముట్టను అంటే అంతే. అది ప్రమాణం చేస్తే అట్లా ప్రమాణం చేసి నేను ముట్టాను, దీని జోలికి పోను, నాకొద్దు. ఎవరికైతే ఉందో వాడితో కూడా నాకు స్నేహం వద్దు, అది వాడు నా శత్రువు. ఎవడైతే వీడికి తినిపించాడో మొదటిసారి వాడు శత్రువు, అది వాడు వీడికి హాని చేశాడు. ఇది డ్రగ్స్ గురించి, మాదక ద్రవ్యాల గురించి, మారణ ద్రవ్యాల గురించి, ఓపియేట్స్ గురించి, మీరు పొట్లాల గురించి, చాక్లెట్ల గురించి ఉన్నటువంటి కథ. ఈ కథ సమాప్తం చేయాల్సిన పరిస్థితి మన చేతుల్లోనే ఉంది. మనం ఈ బాధ్యత తీసుకొని కొంతవరకు మన దేశం తీసుకుందామే, మనం శపథం చేద్దాం, మనం చేస్తాం తప్పకుండా. అది తర్వాత రెండోది ఒక చిన్న సబ్జెక్ట్ ఏముందంటే, ఇదేమో ఎడ్యుకేటెడ్ పీపుల్ కి. రెండో వాళ్ళు పాపం ఎవరంటే కష్టపడి పనిచేసేటువంటి ఆటో డ్రైవర్లు, లేబర్స్, బిల్డింగ్ వర్కర్స్, ఇళ్లలో పనిచేసే వాళ్ళు, వీళ్ళంతా ఏం చేస్తున్నారంటే ఈ గుట్కా అనే దానికి బానిసయ్యారు. తర్వాత వీడికి వచ్చే సంపాదనలో మీరు ఊహించండి, ఒక సెక్యూరిటీ ఫెలో 100 రూపాయలు రోజు ఖర్చు పెడుతున్నారంటే నేను పెట్టను. 100 రూపాయలు నాకు రోజుకి ఖర్చు లేదు, దేనికి అవసరం లేదు నాకు, వాడు పెడుతున్నాడు. వ్యసనం పంతులు, వ్యసనం దానికోసం అయిపోయింది, వాడు పట్టాడు, వాడు ఉండలేను అంటున్నాడు. వాడు ఉండలేదు, రేపు 12 రూపాయలు చేసినా కూడా నేను ఆగలేను అంటున్నాడు. కాబట్టి వాళ్లకు మనం ఎట్లా చెప్పాలనంటే, కొంచెం 10 మందిని పోగు చేసి కొంచెం వాళ్ళకి చెప్పాల్సిన అవసరం ఉంది. వాళ్ళకి తెలుగు సినిమాలు లాంటివి చూపిస్తే తప్ప వాళ్ళు మారరు. వాళ్ళు మారటం కష్టం కూడా. ఎంతమంది చనిపోతున్నారో ఎవరికీ తెలియదు. ఈ గుట్కా అనేది చాలా ప్రమాదకరమైనటువంటిది. ఈ గుట్కా మనకు బీహారు ఆ ప్రాంతాల నుంచి వచ్చింది. అంతకు ముందు మన దగ్గర లేదు, ఇక్కడ లేదు, దక్షిణ ప్రాంతంలో లేదు, ఇక్కడ దగ్గర ప్రాంతాల్లో భారతదేశంలో లేదు. అది చాలా అసహ్యకరంగా పెదాలకు గమ్స్ కి మధ్యన పెట్టుకొని మాట్లాడటం మొదలు పెడితే ఆ రెండింటి నుంచి ఒక రకమైన రసం వస్తుంది, జ్యూస్. ఆ రసం సెకండ్ల లోపల బాడీ మొత్తంలో ప్రవహిస్తుంది. నాకు ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, అడగండి. ఒక మాజీ ముఖ్యమంత్రి, మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి శరద్ పవార్ ఏమైంది పంతులు, గుట్కా తిని 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 మొత్తం క్యాన్సర్ వచ్చి మొత్తం సగం పోయింది, ఆయన వంకరపోయింది. ఆయన ఒక రాజకీయ నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి. ఎంత మహమ్మారి చూడండి. ముఖ్యంగా ఒకటి గుర్తుంచుకోండి, ఇది సభ్యత కాదు, అదే అన్హైజీనిక్. అన్నిటికంటే ముఖ్యము సభ్యత కాదు, ఉమ్మేయాలి. అది ఉమ్మేయటానికి జగ కావాలి. గోడల మీద ఉమ్మేస్తారు, రసం పీల్చి మిగిలింది ఉమ్మేయాలి. ఇదంతా వల్ల పళ్ళు పాడైపోతాయి, పళ్ళతోటి ఇన్ఫెక్షన్ తోటి వాడు చాలా అగ్లీగా తయారై జీవితంలో వాడు అన్ని పోగొట్టుకుంటాడు. ఇది వాడికి దీనికి అంతకు మించి ఎక్కువ అవసరం లేదు, తెలుసు, అందరికి తెలుసు, వాళ్ళకే తెలుసు మనకంటే ఎక్కువ. కాబట్టి ఆ గుట్కా వాడు మీతోటి మాట్లాడుతున్నాడు అనుకుందాం, గుట్కా పెట్టుకున్నాడు, మందు మీతో మాట్లాడుతున్నాడు. శ్రీనివాస్ గారు అంటే మీకు ఎట్లా ఉంటుంది అర్థం కాదు. వాడు వాసన, ఆ వాసన పెట్టుకునే మాట్లాడుతున్నాడు. ఆ వాసనకు మనం అక్కడ ఉండలేము, మాట్లాడర్థం కాదు, చెప్తాడు కొట్టబుద్ధి అవుతుంది. పరిసరాలు పాడు చేస్తాడు, వాడు పాడవుతాడు, పరిసరాలు పాడు చేస్తాడు. కాబట్టి ఈ గుట్కాని బ్యాన్ చేసేటువంటిది కావాలి. ఈయనకి మళ్ళీ దీంట్లో క్యాపిటలిస్టులు చేరి ఈ పాన్ పరాగ్ అని, పాన్ మసాలా అని,
ఈ గుట్కానే కొంచెం మార్పు చేసి మీరు మార్చే అమ్ముతున్నారు. అన్ని ఇప్పుడు వాడు చెప్పాడు కదా పేరు, వాడు చెప్పగా నేను సరళ అని చెప్పాను కదా, బలవీందర్ సరళ సింగ్. కూడా అదే. బలవీందర్ సింగ్ చెప్పిండు ఆ, సెక్యూరిటీ కాబట్టి ఇవన్నీ కూడా ఆ పేరుతోటి వాడుతున్నారు. ఇవి చాలా హాని చేస్తాయి. అదే సుశీల దేవుడి దయ వల్ల ఈ మన సభ్య సమాజం దానికి అలవాటు పడలేదు. ఎక్కడో అక్కడ ఇప్పుడు శరద్ పవార్ లాంటి వాళ్ళు, లాలూ ప్రసాద్ లాంటి వాళ్ళు వాళ్ళ ప్రాంతీయమైనటువంటి అలవాటుతో వాడుతున్నారు కానీ మన దగ్గర ఇంకా రాలేదు. కాబట్టి రాకముందే మనం ఇది ఇక్కడనే ఆపు చేస్తే మంచిది. ఇక్కడ అరికట్టాలి. ఇక్కడ అరికడితే ఇక అక్కడే రాదు. పెరగదు అది. మన విద్యార్థులు, మన యువకులు వాడటం మొదలు పెడితే అంతకన్నా చండాలం అనేది మన ఈ రాష్ట్రానికి ఉండదు. పెరగదు ఇక అది ఆఫ్ చేయాలి. ఈ రెండు పనులు ఉన్నాయి మనకు. ఈ గుట్కా కూడా చాలా పెద్ద మార్కెట్. పాన్ మసాలా మార్కెట్ చాలా పెద్దది. అన్నిటికంటే ఇదే ఎక్కువ మార్కెట్, ఎక్కువ మార్కెట్. కాబట్టి దీన్ని తీసేయాలి. పొగాకుకి పర్మిషన్ మళ్ళీ గట్టిగా దాన్ని ఇంప్లిమెంట్ చేయాలి. ఈ పొగాకు యొక్క పదార్థం వల్లనే మొత్తం ప్రమాదాలు వస్తున్నాయి. కాబట్టి దానికి దూరంగా ఉండాలి. అది మన వాళ్ళందరికీ వర్కర్స్ కి చెప్పాలి. చెప్పి వాళ్ళకి యాక్చువల్ గా వాళ్ళకే అవసరం చెప్పవలసింది. ఎందుకంటే అమాయకులు, చదువుకోని వాళ్ళు, వాళ్ళు తెలివితేటలు లేని వాళ్ళు ఆ మాయలో పడే ఏదో తింటుంటారు. కాబట్టి వాళ్ళకి మనం చెప్పి దీన్ని ఆఫ్ చేయించాలి. ఈ రెండు ఆఫ్ చేయించినప్పుడు మనం ఏదైతే వికాస భారతి అని అనుకున్నామో ఈ భారతదేశంలో వికాసం మొదలవుతుంది. వికాసం మొదలైనప్పుడు విజ్ఞానం పెరుగుతుంది. అప్పుడు మనం కలలు కనేటువంటి పుణ్యభూమి, వేదభూమి, ధర్మభూమి, కర్మభూమి నిజమవుతాయి. అది అప్పటి వరకు ఇది ఇదే పెరుగుతూ పోతుంది. లేకపోతే అరికట్టితేనే ఇవన్నీ వస్తాయి. ఇది మన బాధ్యత. మనం వచ్చాము ఇక్కడికి, పోయే లోపల ఏదో కొంత పని చేసుకోదాము. మనకు వీలైనప్పుడే చేస్తాము. కాబట్టి మీరందరూ అంటే మన నలుగురం ఎవరైతే ఉన్నామో ఇప్పుడు మనతో చేరిన కొంతమంది, చాలా మంది మనతో చేరారు. ఈ వీడియోలో కనపడతారు అనుభవం ఉన్నటువంటి వ్యక్తులు. వాళ్ళందరి మాటలు కూడా వాళ్ళ గౌరవం ఉన్న వాళ్ళ సంఘంలో వాళ్ళ మాటలు విని విద్యార్థులు కొంచెం ఈ మారణ హోమాన్ని తగ్గించకపోతే మహాప్రమాదం జరుగుతుంది. దాన్ని ఆపటానికి మన లక్ష్యం. మళ్ళీ మాత్రం ఇలా గారు. నమస్కారం. తెలంగాణలో చాలా పెద్ద ఎత్తున డ్రగ్స్ అనేది మనకు నడుస్తున్న సంగతి తెలుసు. ఈ డ్రగ్స్ లో ఒక సామాన్యమైన వాళ్ళే కాదు, పెద్ద పెద్ద ప్రముఖులందరూ కూడా ఇన్వాల్వ్ అయ్యింది దీంట్లో. ఈ డ్రగ్స్ కేసులు అన్నది అప్పట్లో బాగా సంచలనం సృష్టించి చాలా మంది ప్రముఖుల పేర్లు బయటకు వచ్చిన తర్వాత సడన్ గా ఇవాళ సైలెంట్ గా అయిపోయింది అది. ఇవాళ చిన్న చిన్న పిల్లలకి, ముఖ్యంగా స్కూల్లో చదువుకున్న అమాయకత్వంలో ఉన్న పిల్లలకి కూడా టార్గెట్ చేసుకొని బళ్ళని గుళ్ళని వదిలిపెట్టకుండా కాలేజీల చుట్టూ ఏమో హుక్కా సెంటర్లు పెట్టి, చిన్న పిల్లలకేమో డ్రగ్స్ పేరుతో చాక్లెట్ల రూపకంగా రకరకాలుగా వాళ్ళకి అందిస్తూ, లేని అలవాట్లని క్రియేట్ చేస్తూ, ఇక్కడ లేని అలవాట్లని అన్నింటినీ సృష్టిస్తూ పిల్లలందరినీ కూడా ఒక చెడు మార్గం వైపు తీసుకెళ్లే ప్రయత్నం నడుస్తున్నది. ఇటువంటి పరిస్థితుల్లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దీనికి నిర్మూలించే దిశగా ఏనాడు ప్రయత్నించిన దాఖలాలు మనకు కనిపించలేదు. ఇవాళ పిల్లలు పెడతవన పడితే కనుక మన పిల్లలు, అందులో ఉన్న చాలా మంది ఆఫీసర్లు కావచ్చు, ముఖ్యమంత్రి దగ్గర నుంచి ప్రతి ఒక్కరు కూడా మన పిల్లల సంగతి ఏంటి అని ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. దీనికి నివారణ చర్యల కోసం ఎటువంటి ప్రయత్నం చేస్తున్నారన్న సంగతి ఆలోచించాల్సిన అవసరం చాలా ఉన్నది. ఈ కేసుని పక్కదోన పెట్టి, అంటే పెద్దవాళ్ళందరూ ఇన్వాల్వ్ అయ్యున్నారని పక్కదోన పెట్టినరా, లేకపోతే ఏ రకంగా పక్కదోన పెట్టినో అని ఒక్కసారి ఆలోచించి దీని నిర్మూలన కోసం ఎటువంటి ప్రయత్నాలు చేస్తే బాగుంటుందని ఆలోచించండి. పిల్లలు, ముఖ్యంగా తల్లిదండ్రులు కూడా ఇవాళ ఇంత పెద్ద ఎత్తున డ్రగ్స్ నడుస్తున్న నేపథ్యంలో తల్లిదండ్రులు పిల్లలపైన ఒక దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. పిల్లలు ఏమైనా చెడు అలవాట్లకు బానిసలు అవుతున్నారా, లేకపోతే వాళ్ళ రోజు ఉండే విధానంగా ఉండకుండా వేరే రకంగా ఏదైనా డైవర్ట్ అయి ఉన్నారా
ఏ రకంగా వీళ్ళు ఉంటున్నారన్న సంగతి కూడా తల్లిదండ్రులు ఆలోచించాల్సిన అవసరం ఉంది. పిల్లలు కూడా నేను ఒక్కసారి పిల్లలందరికీ కూడా నేను ఏం చెప్తున్నానంటే, మీ టార్గెట్, మీ గోల్, మీరు ఐఏఎస్లు అవుతారా, ఇంజనీర్లు అవుతారా, డాక్టర్లు అవుతారా, లేకపోతే మీరు అనుకుంటున్న గోల్ ని రీచ్ అవ్వాలంటే ముందు చదువు మీద దృష్టి పెట్టాలి. ఈ చదువు మీ టార్గెట్ అంతా కూడా దేనిపైన ఫోకస్ చేస్తున్నదో దానికి సంబంధించి దానిపైనే దృష్టి పెట్టండి. చెడు స్నేహితులు, చెడు అలవాట్లకి బానిసలు అవ్వకుండా మీ గోల్ ని రీచ్ అవ్వడానికి మీరు ప్రయత్నం చేస్తారు, మీరు రీచ్ అవుతారని చెప్పేసి నేను అనుకుంటున్నాను. అందరికీ నమస్కారం. ఈవేళ మన చరిత్రలో ఇప్పుడు లేని గొప్ప అవకాశాలు మన యువత ముందున్నాయి. టెక్నాలజీ అందుబాటులో ఉంది. మనకి డబ్బు పూర్వంతో పోలిస్తే సులభంగా అందుబాటులోకి వస్తున్నది. పెట్టుబడులు పెరుగుతున్నాయి, ఆర్థిక ప్రగతి జరుగుతోంది, అవకాశాలు పెరుగుతున్నాయి. కానీ చేతుల మన తప్పుల వల్ల, స్వయంకృతాపరాధం వల్ల అవకాశాలు కోల్పోయినట్టయితే వ్యక్తులు కానీ సమాజం కానీ మన ఎవరు కాపాడలేరు. ఈవేళ మన ముందున్న గొప్ప అవకాశానికి పెద్ద సవాల్ ఏంటంటే మత్తు మందులకు బానిస కావటం, మాదక ద్రవ్యాలు. ఎక్కడ చూసినా కూడా ఫ్యాషన్ లాగా తాగుడు కావచ్చు, మాదక ద్రవ్యాలు కావచ్చు, దానిలో తప్పేం లేదనుకుని ఎక్కడ చూసినా కూడా ఇది ఒక ఫ్యాషన్ గా, గ్లామరస్ గా, చివరికి సినిమాల్లో సైతం యువత చాలా మంది ఇది మామూలే అనుకుని పెడచడంలో పడుతున్నారు. వాళ్ళకి తెలిసి వచ్చేసరికి సమయం మించిపోతుంది, కొన్ని సందర్భాల్లో జీవితాలు ఆగుతైపోతున్నాయి. దీన్ని కేవలం చట్టాలు, ప్రభుత్వాలు మాత్రమే పట్టించుకుంటాయంటే చాలదు. మన దేశంలో ప్రభుత్వాలు గట్టిగా చేద్దామనుకున్నా చట్టబద్ధ పాలన లేదు. అయినా ప్రభుత్వాలు కొన్ని శక్తి పరిమితమైంది. మనందరం మన కుటుంబాల సమస్యగా పట్టించుకోవాలి. ఇది ఎవరో ప్రభుత్వం సమస్య కాదు, పార్టీల సమస్య కాదు. మన పిల్లల సమస్య, మన కుటుంబాల సమస్య, మన పొరుగు వాళ్ళ సమస్య. 4 కోణాల నుంచి ఆలోచించాలి. ఆలోచించేవాళ్ళు, 10 మందికి చెప్పగలవాళ్ళు, ఎంతో కొంత తెలియజేసుకున్న వాళ్ళు 4 కోణాలు ఆలోచించాలి. మొట్టమొదటిది, ఒకసారి మాదక ద్రవ్యాలకు బానిసైన తర్వాత అదొక జబ్బు. అది కేవలం ఆ మనిషి తప్పుగా భావిస్తే ఉపయోగం లేదు, జైల్లో పెట్టినా లాభం లేదు. ఒకసారి బానిస అయిన తర్వాత ఎడిక్షన్ అని చెప్పంటాం. ఫిజికల్ డిపెండెన్స్ అంటే మన శరీరం దాని మీద ఆధారపడుతుంది. అందుకని మీరు చూస్తుంటారు, బాగా సారాయి తాగే వాళ్ళు కూడా అలవాటు కనుక బానిసలు అయిపోయినట్టయితే తాగకపోతే నాలిక ఉండదు, చేతులు వణికిపోతాయి, శరీరం తీవ్రంగా స్పందిస్తుంది. ఆ సమయంలో డీటాక్సిఫికేషన్, డీ అడిక్షన్, ఆ వ్యసనం నుంచి బయటపడాలని చెప్పంటే వాళ్ళకి మందులు కావాలి. 3-4 వారాలు, కొన్ని సందర్భాలు 5-6 వారాలు పడుతుంది. మొట్టమొదటి చేయవలసింది బానిసలైన వాళ్ళని దాని నుంచి బయటపడేట్టు చేయడం. తిట్టిపోసినా కొట్టినా ఉపయోగం లేదు. ఒకసారి బానిసలైన తర్వాత డిమాండ్ విధిగా ఉండి తీరుతుంది. కొన్ని దేశాల్లో అయితే మత్తు మందులకు బానిసలైన వాళ్ళకి ఆ డీ అడిక్షన్ టైంలో, లేకపోతే మళ్ళీ దుర్మార్గంగా తీసుకుంటారేమో, ఆరోగ్యం హాని చేసేట్టు తీసుకుంటారని భయంతో వాళ్ళకి నిజంగా మందులు ఇస్తూ ఉంటారు, ఆరోగ్యకరంగా అందించాలని చెప్పాను. మనది ఇవ్వక్కర్లా, కానీ డీ అడిక్షన్ కావాలి. ఈ బానిసత్వం నుంచి బయటపడడానికి చికిత్స కావాలి. ప్రభుత్వాలు కానీ, పౌర సమాజం కానీ మనం దాని గురించి పట్టించుకోవాలి. రెండోది, అలవాటు పడ్డవాళ్ళని మనం నేరస్తులుగా చూస్తే అవినీతి పెరగడం తప్ప అలవాట్లు తగ్గవు. యువత ప్రతి సమాజంలో కూడా ఆ కుర్ర వయసులో ఏదో కొత్తదానికి అలవాటు పడుతుంది, సరదాగా ఉంటుంది. తల్లిదండ్రుల్లో, సమాజంలో ఎదించాలని కోరిక ఉంటుంది. బీడీలు తాగుతారు, సిగరెట్లు తాగుతారు, లేకపోతే సారాయి అనవసరంగా తాగుతారు, మాదకాలకు అలవాటు. ఇది ప్రతి తరంలో, ప్రతి సమాజంలో ఉన్నది. వాళ్ళ నేరస్తులుగా చిత్రిస్తే లక్షల మంది నేరస్తులుగా మనం భావించడం తప్ప ఏం చేయలేం మనం. వాళ్ళ నేరస్తులుగా చిత్రించే వాళ్ళని కాకుండా ఎవరు దీన్ని మన సరఫరా చేస్తున్నారు, మాఫియా సంఘటిత నేరస్తులు, వాళ్ళు కోట్ల రూపాయలు దోచుకోవడం కోసం చెప్పని ప్రజల అమాయకత్వాన్ని, బలహీనత ఆసరాగా చేసుకుని ఒక వ్యాపారంగా చేస్తున్నారు. అన్ని దేశాల్లో జరుగుతుంది. కొన్ని దేశాల్లో అయితే అంతర్జాతీయ మాఫియాలు లక్షల కోట్ల డాలర్లకి ప్రజలను మోసం చేస్తున్నారు, డిమాండ్ పెంచుతున్నారు, సప్లై చైన్స్ వాళ్ళు ఏర్పాటు చేస్తున్నారు. కాబట్టి అర్థం చేయవలసింది అలవాటు పడ్డ వాళ్ళని నేరస్తులుగా చిత్రించడం కాదు,
ఎవరు దీన్ని అందిస్తున్నారు, ఎవరు వ్యాపారంగా మారుస్తున్నారు, ఎవరు సంఘటనరంగా దీన్ని చేశారు, ఎవరు దీనివల్ల విపరీతంగా డబ్బు సంపాదిస్తున్నారు, వాళ్ళ నిరస్తులుగా పరిగణించి ఖచ్చితంగా అక్కడ మనం సప్లై చైన్స్ అంతం చేయాలి. మూడోది ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీ. మన మీద ప్రభావం సినిమాలు కానీ టీవీ కానీ విపరీతంగా ఉంటుంది. ఇటీవల పొరపాటున తెలుగు సినిమాలు చూసినా కూడా యువతని బాగా తాగుడు, పరిమితి లేకుండా విపరీతంగా తాగుడు, లేకపోతే మాదక ద్రవ్యాలు, ఇదేదో మామూలు లాగా, ఇది ఫ్యాషనబుల్ లాగా, ఇది చాలా గ్లామరస్ గా చూపెడుతున్నారు. సమాజంలో ఉన్నది చూపెడుతున్న వాళ్ళు అనొచ్చు, కానీ దీన్ని చూసి 10 మంది నేర్చుకుంటారు, ఇది కరెక్టే అనుకుంటున్నారు. ఒకప్పుడు మనలో కొంతమంది గుర్తున్నట్టుంది, 50 ఏళ్ల క్రితం సినిమాల్లో అమెరికాలో కానీ ఇండియాలో కానీ ఇతర దేశాల్లో కానీ ప్రతి హీరో ప్రతి యాక్టరు స్మోకింగ్ చూపెట్టేవాడు. అది చాలా గ్లామరస్ అనుకున్నారు. ఆ రోజుల్లో స్మోకింగ్ చేయకపోతే వాడు పనికి మానేవాడు. తర్వాత అర్థమైంది ఎంత అనర్థమో, ఎంత క్యాన్సర్ వస్తుందో. ఇప్పుడు సినిమాల్లో స్మోకింగ్ చూపెట్టట్లు దాదాపు చూపెట్టినా కూడా క్షమాపణ కోరుతున్నారు. ఇది చాలా ప్రమాదకరం, సినిమా కోసం కథ కోసం చూపెడుతున్నా మాత్రమే చెప్పని. ఎందుకు వచ్చింది ఆ మార్పు? నష్టం ఏంటో అర్థమైంది కాబట్టి. మరి ఈవేళ అదే పనిగా పరిమితి లేనటువంటి తాగుడు, ఈ మాదక ద్రవ్యాలకు వ్యసనం కావటం, బానిస కావటం, దాన్ని గ్లామరైజ్ చేయాల్సిన అవసరం ఉందా? మన హీరోలను మన యాక్టర్లు వాళ్ళు చూపెట్టాల్సిన అవసరం ఉన్నదా? వాళ్ళకి సినిమాలు చూపెట్టేసి డబ్బులు చేసుకోవాల్సిన అవసరం ఉందా? ఆ రకంగా నేను ఎవరిని ఆక్షేపించాలని చెప్పడం లేదు, దయచేసి ఆలోచించండి. మీ వల్ల సమాజం కూడా అంత ప్రభావితం అవుతుంది. మీరు చెప్పే మాటలు, మీరు చేసే పనులు, మీరు చూపెట్టే దృశ్యాలు లక్షల మంది యువతను ఆకర్షిస్తాయి. కాబట్టి మనం కొంత బాధ్యత వ్యవహరించకపోయినట్టయితే దీనివల్ల నష్టం ఎంతో అర్థమయ్యే రీతిన ఆ అలవాట్లకు బానిస కాకుండా చేసినట్టయితే, గ్లామరైజ్ చేయకుండా అది తప్పన్న విషయం స్పష్టంగా అర్థమయ్యేట్టు చేసినట్టయితే కొంతమేర కన్నా పిల్లల జీవితాలు బాగుపడతాయి. ఇక 4వది తల్లిదండ్రులు, మన స్కూళ్ళు, విద్యా సంస్థలు. మన ఇంట్లో మనం పట్టించుకోకపోతే పిల్లలు ఏం చేస్తున్నారో, చిన్ననాటి నుంచి మన పిల్లలకి క్రమశిక్షణ, మంచి అలవాట్లు వీళ్ళకి భయంతో బెత్తంతో కాకుండా ఆప్యాయతతో అర్థమయ్యేట్టుగా చెప్పకపోతే, మన స్కూళ్లలో దీనివల్ల ఎంత నష్టపోతున్నారు, ఎన్ని జీవితాలు ఆహుతైపోతున్నాయి, ఎంత ఆరోగ్యం కొళ్ళిపోతుందన్న విషయం చెప్పకపోతే ఇంకోళ్ళు ఎందుకు పట్టించుకుంటారు? ఇంకోటి అందించే అర్హత మనకి ఎక్కడ ఉన్నది? కాబట్టి పిల్లల పెంపకంలో కానీ విద్యలో కానీ ఈ 4 ఆచరణ సాధ్యమైనటువంటివి. మళ్ళీ ఒకసారి సంక్షిప్తంగా, మొట్టమొదటి ఈ బానిసత్వం నుంచి బయటపడాలంటే అది ఒక జబ్బుగా అర్థం చేసుకుని డీ అడిక్షన్ కావాలి. ఎడిక్షన్ గురయ్యేటువంటి డ్రగ్స్ వేరు, పెద్దగా ఎడిక్షన్ లేకుండా చిన్న అలవాటుగా ఉండేవి వేరు. అన్నిటిని సమానంగా చూసి మనకు గందరగోళం చేయక్కర్లా. ఏదైతే శరీరానికి హాని చేస్తుందో, ఏదైతే మనుషుల్ని బానిసలు చేస్తుందో, ఆ వ్యసనం నుంచి బయటపడకుండా జీవితాన్ని ఆహుతి చేస్తుందో వాటిని తీవ్రంగా పరిగణించి వాటికి డీ అడిక్షన్ సర్టిఫికేట్, డిటాక్సిఫికేషన్ కావాలి. ఆ చికిత్స అందరికీ, సామాన్యులందరికీ అందుబాటులో ఉండే ఏర్పాట్లు చేయాలి. ప్రభుత్వం ఆ పద్ధతి తీసుకోవాలి, పౌర సమాజం పట్టించుకోవాలి. ప్రభుత్వం పట్టించుకుంటే పౌర సమాజం ముందుకు వస్తుంది. 2వది, మనం అలవాటుని నేరంగా పరిగణించకుండా అలవాటు చేసిన వాళ్ళు నిరస్తులుగా పరిగణించాలి. ఈ సప్లై చైన్స్ మీద పడాలి. మన చట్టం కానీ, మనకున్న రాజ్యం బలం కానీ, మన అధికారం కానీ సప్లై చైన్ పడండి. కానీ ఎవరో కురవాళ్ళు తెలిసి తెలియని వయసులో దీనికి ఒకసారి ఈ మాదక ద్రవ్యమో మరొకటో సేకరిస్తే తప్పే, నష్టపోతున్నారు. కానీ అది కేవలం వాళ్ళు బానిసరు, లేకపోతే ఆ వయస్సు వల్ల, ఆ వయసు పొంగు వల్ల దాన్ని ఒకసారి ప్రయత్నం చేద్దామని ఒక ప్రయోగం చేశారు. వాళ్ళు నిరసనగా చిత్రిస్తే ప్రపంచంలో ఎక్కడెక్కడ అదుపు చేయలేకపోయినారు. కాబట్టి సప్లై చైన్స్ కలపడండి. 3వది ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీ, అన్ని రకాలుగా ఈ గ్లామరైజ్ చేయబోకండి. 4వది ఇంట్లో, పెంపకంలో, మరి బయట స్కూళ్లలో, మన విద్యా సంస్థల్లో, మన సమాజంలో నిరంతరం మన జీవితాలకి ఇదంత ప్రమాదము. దీని ప్రత్యామ్నాయాలు ఏమిటో చూడాలి. ఆహ్లాదకరమైన ప్రత్యామ్నాయాలు, మంచి స్పోర్ట్స్ కావచ్చు, ఇతరమైన ఎంటర్టైన్మెంట్ కావచ్చు, దాని ఉపయోగం నుంచి ఏర్పాటు చేయాలి. అందులో అందరూ పూనుకుంటారని మనసారి ఆశిస్తున్నాను. మనందరికీ బాధ్యత ఉన్నది. ఎంత గొప్ప సమాజ నిర్మాణం కోసం మనం ప్రయత్నం చేసినా, ఎంత గొప్పగా ఆర్థిక ప్రగతి వచ్చినా కూడా కుటుంబాలు గొల్లైపోతే, ఆరోగ్యం నాశనం అయితే, ఈ బానిసలైపోయి నేరాలకు పాల్పడినట్లయితే మన సమాజంలో మన ఎవరికి రక్షణ ఉండదు. అందుకని మన కోసం, మన పిల్లల కోసం, మన సమాజం కోసం ఈ ప్రయత్నాన్ని చిత్తశుద్ధితో మనం చేస్తామని మనసారి ఆశిస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను.